రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి వరుసగా సమీక్షలు చేస్తూ వస్తున్నారు. నిన్న మంత్రులతో సమావేశమైన సీఎం నేడు అన్ని శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి శాఖలో ఇప్పటివరకు జరిగిన పనులను డాక్యుమెంట్ రూపంలో తీసుకురావాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాలతో పాటుగా భవిష్యత్ ప్రణాళికలపై సీఎం రేవంత్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. నిన్న మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రి ప్రాజెక్టులపై కేసీఆర్ వ్యాఖ్యల్ని ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఫలితాలపై హర్షం వ్యక్తం చేసిన సీఎం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అంతకు మించి ఫలితాలు తేవాలని మంత్రులకు సూచించారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణతో పాటుగా ఈ నెల 29 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్తో మా ప్రతినిధి ప్రభాకర్ మనకి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. ప్రభాకర్, సో ప్రధానంగా నిన్న మంత్రులకు కొన్ని అంశాలపై దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. ఇవాళ ఫోకస్ చేస్తున్న ప్రధానమైన అంశాలేంటి? అలాగే అధికారులకు ఏమన్నా టైం లైన్ విధించబోతున్నారా సీఎం? ప్రధానంగా నిన్న మంత్రులకు సంబంధించి మంత్రుల 2 ఇయర్స్కి సంబంధించిన ప్రోగ్రెస్ గురించి డిస్కస్ చేశారు. దాంతోపాటుగా మొన్న కేసీఆర్ ప్రెస్ మీటు, దాని తర్వాత జరిగిన పరిణామాలు, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి గవర్నమెంట్ యాక్షన్ ప్లాను, అసెంబ్లీ 29 నుంచి ఉంది కాబట్టి సో 29 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి, ఎలాంటి డిస్కషన్ చేయాలి, ముఖ్యంగా గోదావరి కృష్ణకు సంబంధించిన అన్యాయాలపైన నీళ్లు నిజాల పేరుతో ఎండగట్టాలి అనే దానిపైన ప్రధానంగా డిస్కస్ చేశారు. ఈరోజు సెక్రటరీస్తో మీటింగ్ పెట్టుకున్నారు సీఎం. సెక్రటరీస్ అందరినీ కూడా, ఆల్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ అందరినీ కూడా మీటింగ్కి ఇన్వైట్ చేశారు. సో దానిలో ప్రధానంగా బడ్జెట్ ప్రిపరేషన్ ఒక అంశం. రాబోయే బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ఏ విధమైన ఎక్సర్సైజ్ ఇప్పటివరకు జరిగింది, ఏ విధమైన గ్రోత్ ఉంది, ఎట్లాంటి బడ్జెట్ను మనం రూపొందించాలి, శాఖల వారిగా ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇప్పటివరకు ఈ 2 ఏళ్ల పాటు, మొన్న డిసెంబర్ 7కి 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ 2 ఏళ్ల పాటు మనకు వచ్చిన గ్రోత్ ఏంటి, రాష్ట్రానికి ఉన్న అప్పులు ఏంటి, ఎలా బడ్జెట్ను రూపొందించాలి, కొత్త ఉన్న స్కీమ్స్ని కంటిన్యూ చేయడంతో పాటుగా ఇంకా 6 గ్యారంటీలో కొన్ని స్కీమ్స్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సో వాటిని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఏ విధంగా దానికి ఫినాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ చేయాలి అనే దానిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఇక అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో జరగబోయే అంశాల వారిగా కూడా సీఎం డిస్కస్ చేయబోతున్నారు. ఇక ప్రధానంగా ఇప్పటివరకు 2 ఏళ్ల పాటు చాలా డిపార్ట్మెంట్స్ కొంత స్లీప్ మోడ్లో ఉన్నాయి అనే ఒక డిస్సాటిస్ఫాక్షన్ సీఎంకు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ప్రతి అంశాన్ని కూడా, జరిగిన ప్రతి ప్రోగ్రెస్ను కూడా డాక్యుమెంటేషన్ రూపంలో తీసుకురావాలని సీఎంఓ సెక్రటరీస్కి తెలిపింది. దీని తర్వాత ఒక కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా ఉండబోతున్నట్లు జాన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లేకపోతే ఆఫ్టర్ ద ఫెస్టివల్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 2 ఏళ్ళు గడిచిన నేపథ్యంలో చివరి సంవత్సరం ఎలాగో ఎలక్షన్ ఇయర్గా ఉంటుంది కాబట్టి ఈ 2 ఏళ్ళు పూర్తి స్థాయిలో పాలన అందించాలి, ఎగ్జిక్యూషన్ పూర్తిగా జరగాలి, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఎగ్జిక్యూషన్ జరగాలి అనేది అయితే ప్రధానంగా భావిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న మంత్రులకు కూడా తన విజన్ను చెప్పారు. 2 ఏళ్ల పాటు మనం ఈ పనులు చేసాం, ఇంత ప్రోగ్రెస్ ఉంది, ఇంకా 2 ఏళ్ల పాటు మనకున్న టార్గెట్ ఇది అంటూ మంత్రులకు వివరించారు. ఈరోజు సెక్రటరీస్ కూడా అదే దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా అయితే ప్రధానమైన ఫోకస్ అయితే బడ్జెట్ మీద ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. బడ్జెట్ కొంత ఈసారి డిఫరెంట్గా ఉండబోతున్నట్టుగా, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయడానికి, పెన్షన్స్ని ఇంక్లూడ్ చేయడానికి, అట్లాగే చాలా ముఖ్యమైన అంశాలను ఇంక్లూడ్ చేయడానికి అయితే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.